ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. డ్రాయర్ లో పెట్టింది అసలు బ్యాగ్ లా ఉన్న గోసలు చాలన్నట్టు మతి మార్పు ఒక్కటి నాగండానికి. డ్రాయర్లు అయిన అవ్వడు తెంగిపోతాడు. అలాగే చూస్తే చుట్టాలు కూడా కనబడతారు. అన్ని పొక్కలు పడ్డాయి. తాత పెన్షన్ పైసలతో కొనుక్కుని వస్తా కానీ ఈసారి హాలిడేస్ అయ్యాక హాస్టల్ వస్తే వాడని కానీ 2 దెంగి రావాలి. షూలు కూడా పవన్ గారు దెంగిపోయిండు. లేకి బాడక పుక్కట్లు అయితే పాసిపోయిన అన్నంతో పాపడాలు కూడా చేసుకుంటాడు. నా బుక్స్ అయ్యా కిలో లెక్కన అమ్మినావు, బఠానీతులు కూడా రావు. భయ్యా ఏం చేస్తానో మొత్తం సర్దినవులే బట్టలు. రారా పట్టేసి బట్టలు చదువు పెట్టే అడని గాని బండి పెట్రోల్ ట్యాంక్ లా ఉచ్చవచ్చిన భయ్యా. లాని గుద్దలు ఏలేందుకు పెట్టినావు పెట్టే. అసలు మెంటల్ బాడుగా వాడు. మనం అంటే అగనే ఆగడు, మనకు దాపి పెట్టేయాడు. ఎట్లాగో నేను ఇంటికి పోతాగా భయ్యా, మళ్ళీ హాస్టల్ రాను భయ్యా. అందుకే ఈ హాస్టల్ జాతిందేగా మాల అమ్ముకోనన్నా బతుకుతా భయ్యా. ఊర్లో ఈ చదువులు మనతోని కాదు భయ్యా. బండి మీద ఉచ్చవచ్చి ఆలదింగదాం అనుకున్నా భయ్యా, లేకపోతే నన్ను కొడతాడు అరాడు. బట్టల పాలం పట్టేసి భయ్యా చెయ్యేస్తాడు అన్న మీద. ఎట్లా కొట్టిండు భయ్యా అన్న నుండి లేకపోతే భయ్యా ఈ రోజు నేను హాస్టల్ ఉన్నా అంటే. నువ్వు చేసిటోన్ చేయక నాకెందుకు చెప్తానో బేటే. అసలు మెంటల్ పూకొని నేను నీకు తెలుసుగా. నాకు మెంటల్ లేచిందంటే వాడని కానీ ఎత్తుకొని పోతేగా ఫోన్ మాట్లాడు భయ్యా ముందు. మా అయ్య కావచ్చు బేటే. హలో బేటే. ఏంద్రా ఏంది ఏమన్నా గుద్ద ఎక్కుతా చాకుబట్టి బేటే అంటానవేవురా. సారీ డాడీ ఏమైంది? ఇప్పుడు వస్తావురా ఇంటికి? ఎందుకు డాడీ? మందు కొట్టాలి. 200 డాడీ. ఈయన బీరు కొనుక్కొని కొడతా ఏమంటానా? అది కాదురా లీక్ పొలానికి మందు కొట్టాలి. డాడీ బ్రో వస్తున్నా ఈరోజు సాయంత్రం. ఏమంటున్నా అదే ఎంట్రీ చేస్తా ఈరోజు సాయంత్రం. ఊర్లో మొత్తం బోరాన్ ఉండాలి బ్రో. ఏమంటావు? బ్రో అంటావేవురా లంజోడుక నేను మీ అయ్యను. సారీ డాడీ ఈరోజు సాయంత్రం వస్తా డాడీ. గుద్దాకిలోడు అందుకే నేను పట్నం పోయి చదవకు రానా. నీ చదువును చచ్చిపోయిన చదువులుగా నూక. బ్రో బేటే బురా నన్ను జావా దింగుతాను. నన్ను సెలవులు ఎన్ని రోజులు ఇచ్చిర్రా? ఎందుకు డాడీ 10 రోజులు ఇచ్చిర్రు. దాదా ఓ రోజు మందు కొట్టాలి, ఓ రోజు మందే వేయాలి, పత్తెల కుప్పలు తీయాలి, వయసు చుట్టాలి, పత్తి చుట్టూ 10 జావా దింగుతాయి. డాడీ అది హాలిడేస్ ఇవ్వలే డాడీ. నేను ఇక హాస్టల్లోనే ఉంటా డాడీ. నేను రాను ఇంటికి. నువ్వు తలగని తప్పని మాటలు దింగకు. గుద్ద మూసుకొని బట్టలు చదువుకొని అన్ని ఇంటికి రా నువ్వు. ఇప్పుడు ఇంటికి పోతే పొలం పని అని ఆ పని ఈ పని అని గుద్ద రాకించుకుంటాడు కావచ్చు. చెప్పింది చేయరా ఫాల్తులు. ఏడికైనా గండం తప్పలేదే. ఇలా చూటారే ఏడున్నావురా? చెప్పురా ఏం కావాలి? పైసలు అయితే లేవు మరి నా దగ్గర. పైసలు కాదురా పని పిచ్చర్లని. ఇగో బస్ స్టాండ్ ఉన్నారా, రోడ్ కాడ దిగిన తర్వాత ఖాళీ చేస్తా. రోడ్ కాడికి రారా తీసుకుపోయావు. సరే సరే అత్తగాని బీరు తాగిపిస్తావు మరి. బీరా ఉచ్చవుతుందా ఇంత చేతుల బీరాట బీరు. పోనీ సిగరెట్ అన్నా తీసుకోరా. ఏ కథలు తెంగకి రాకపోయి అన్ని గివ్వే నీ అతికేదాకా కతుకుతావు. ఓ 50 రూపాయల పెట్రోల్ కొట్టిరా. బండిలే పెట్రోల్ లేదు. రోడ్ కాడ నుండి మా ఇంటికి రానికి 50 రూపాయల పెట్రోల్ తాగుతారా నీ బండి జాతింది. ఇంకా నీ అబ్బా అంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతారేవరా. ఎందుకు ఇంత వచ్చావు ఈ పెట్రోల్ ట్యాంక్ లో? నీ దెంగ నీ రాను ఉండు ఒర్రేకు. అది కాదురా చోటు. సిగరెట్ అన్నా తీసుకోరా నీ పేరు మీద. ఏం చేస్తావురా పైసలని దశ దయాల పాలు చేసినట్టు. ఎప్పుడు అడిగిన గిట్నే చేస్తావు నువ్వు. నా గుద్దలు నేర అత్తగారి కట్టిన పెన్ల పట్టు సీరలకు అయినట్టు జొమాటో ర్యాపిడో కొట్టిన పైసలన్నీ మీ దినాలకే కాబట్టి. సరే నడుచుకుంటారా. నీ గుద్దల పూలు బాగున్నది కానీ నడుచుకుంటారా. సరే సిగరెటేగా తీసుకుంటా. దా తొందరరా. స్నానం చేసి వస్తావు మరి. శంఖవాసన ఎవరు చూడడు కానీ దా. సరే సరే వస్తున్నావు. సిగరెట్ అయితే తీసుకోరా. ఇప్పుడు కాదు ఫోన్ చేస్తే ఆగు దిగిన తర్వాత. నీ మాటకు మతలేదు పూటకు గతలేదు అన్నట్టు ఇప్పుడే అంటే అరబ్ పొట్టిలా. దిగిన తర్వాత ఫోన్ చేస్తారా అన్నారా నీ చెవుల చంద్రయ్య కోళ్ళు ఏడబెట్టినవరా నీ చెవులను. సరే సరే దిగిన తర్వాత ఖాళీ నాకు. అమ్మా ఇంతమంది ఉన్నారు ఎవరా బస్ స్టాండ్ లో. జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఈ రోజు నేను ఇంటికి పోయినట్టే. ఏ పిల్లగా లేవు. ఎందుకు? నేను కూర్చుంటలే. లేవా నేను టికెట్ తీసుకున్నా. మా తీసుకున్నావు. లేవు లేవు లేవా. నేను ఆడ పోయి కూసపో. నేను ఒక్కనే ఉన్నా. నన్ను లేపుతాను. అది కాదా ఆంటీ. ఆంటీ ఏ అంకుల్తో చూసినారా నన్ను? ఆంటీ అంటే నువ్వు నల్ల ఒక బాడుతో. అది కాదా ఆంటీ క్యాజువల్ గా అన్నా. మళ్ళీ ఆంటీ అంటే ఎవరో నీ నోట్ల సాడు నీ మొల్లాడని నింప. సరే సరే ఉర్రగా నేను లేవపో. ఏడ కూర్చుంటావు కూసో. గడ్డలు పుట్టిన ముడ్లే ఇట్లా
మగోని కాదా లేవదా నీకు? ఏంటిది లేచేది? మాటలు చక్కగా మాట్లాడు. ఫుడ్ లేవదా అంటున్నా. మంచిగా మూపిన పిర్రలు, ఆ పిర్రలు చూడు నా మొగుడు బర్రె పిర్రలు ఉన్నట్టున్నాయి కర్రగా. గండం పెన్లో ముందు సరే అంటే కూసరే కూసో కూసో ఇక్కడ కూసో. మళ్ళీ ఆంటీ అంటే 4 కుట్ల పడుకో. అంకులతో చూసినారా నన్ను? నీ నోట్లు వచ్చా వెనక పోయి చావు ఆంటీ అట ఆంటీ. నీళ్లు లేని బాయిలో ఉత్సవచ్చి వారేయాలి గిలగిల కొట్టుకొని చస్తుంది. ఎవడు చేసుకుంటాడో కానీ వాడిని బతుకు ఉచ్చుకలో ఉచ్చవచ్చినట్టు. ఆ మమ్మీ ఇగో ఏసీ బస్సులో కూర్చొని వస్తాననే. ఇగో ఇంట్లో సీన్ వేసిరు, మంచిగా స్నాక్స్ కూడా ఇచ్చారు మమ్మీ. ఇంకా అర్ధగంట అవుతుంది రా నీకి. మెల్లగా పోనీ అన్న, ఇంకా పెళ్లి కూడా కాలే, అత్తగారు సొమ్మాగం అవుతాయి. ఏ అరే బాబు ఎప్పుడొచ్చావు హాస్టల్ నుండి? ఇగో ఇప్పుడే వస్తున్నా అంకుల్. బ్యాటింగ్ బాగా చేస్తున్నావు ఏంది? ఈడ్చుకొచ్చినావు గుద్దలకు. ఫుడ్ పడతలేదు అంకుల్ అందులో. ఆ ముఖం మీద బొట్టు లేదురా, ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తలేవు ఏంది? చేతలేదా? చేతి పట్టావు, చేతిలో చెట్ల మందు పోతావు నీ జాతి. నీ గుద్ద పట్టనే చక్కగా లేదు కానీ మంది గుద్ద పట్టాలి చారు. అంకుల్ ఆ చింత చెట్టు కింద సరిత ఉన్నదా ఇంకా? ఒరి నీ గుద్దను కుట్టనుక గురువు అయితే ఇంకా లోపల ఆంటీ ఉన్నదిరా, ఉర్రాకు రా నీకు దండం పెడతా. మళ్ళీ సింత కింద సరోజు అంటూ నీ తినాలి. మరి నువ్వు వేలు పెట్టకు, నేను అంతదాకా కాలు పెడతా. మెంటల్ లంచడుకున్నా అసలే. బ్యాటింగ్ చేస్తాను, గుద్దలు ఇరుసుకొస్తాను, బొట్టి వేలు విరిగినాయి, గుద్దలకు ఇరుసుకొచ్చిన. ఎందుకు అంకుల్ అవన్నీ? ఏమో మెల్లగా నడతాను పిల్లగా, సూడు బర్రె నడిచినట్టు గడ్డలు పుట్టిన ఏంది ముద్లే. ఇప్పుడే వస్తున్నావు హాస్టల్ నుండి. ఎవరన్నా చూసుకొని పెళ్లి చేసుకోపోయినావు. ఇంత అంటి పెట్టు హాస్టల్ ఎన్ని రోజులు అని ఉంటావు. ఇక 4 గుద్దులు అయితే ఇవ్వదు చేసుకోదు, జారిపోతే సామాన్లు. నేను హాస్టల్ పోయినప్పటి నుండి చూస్తాను, ఇది ఇట్లానే ఉన్నది బండకు బండ. ఇంకో బండ మీద అయితే జావదింగాలి. చేసుకుంటా వాళ్ళన్నా చూడు నువ్వే. చూస్తా 2 పుట్టిన దాన్ని చూస్తా. కట్టం లేకుండా పని అవుతుంది నీకు కూడా. దీని అవ్వకాడు పురికంగా సరోడు, అందుకే జల్దీ వచ్చినట్టు. సరే అవ్వ చూడు నాకు కూడా పని తప్పుతుంది. ఇక చూడ లేకపోతే నీకడ సాతన అవుతుంది. నా లెక్కనే మూల పడదు ముందే. అనిపించాలి నన్ను చూడుకుని ఇంటికాడ దించరా అంటే గిడ దించిపోయి వీళ్ళతో మాటలు పడాలి. కలిగేసిపో ఆశలు ముళ్ళను. ఇంకోసారి హాస్టల్ నుండి వచ్చినప్పుడు ఇట్లా రానే రావద్దు, దీన్ని తినాలి గాను. A few moments later. మందు ఒకటే సాతలు అయితే కానీ పందొంగ పంటలు అదే తాగుడు తిన్నాడు గుద్దలు ఎల్లు పెడితే అంత దాకా తాగుతాడు. ఇక నేను పోతానే ఉంటా, నువ్వు కొడుతూనే ఉంటావు మందు. గండం పెన్ల ముందు హాస్టల్ నుండి అచ్చుడే పాపం అయిపోయింది. పండుగలకు పప్పలకు అన్ననే వాడు సావాలి కానీ ఇంటి మొక్కన్న అయితే రావద్దు. ఈ రుబాబుకే ఉన్నావు, అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు లెక్క అనుకున్నావా? తీరా తొందర ఏమో సూరి భార్య నడిచినట్టు మెల్లగా నడుస్తావు. అయ్యో వచ్చదా కాగానే ఆగవు నువ్వైతే. ఎందుకు కొడుతున్నావు డాడీ వచ్చినప్పటి నుండి? నువ్వు ఏ పని అంటే ఆ పని చేస్తానో అని ఊరుతాను. ఇక అవును డాడీ, దసరా బట్టలకు నాకు పైసలు ఇవ్వనే. నా దగ్గర ఉన్నాయని నీకు వీకిస్తా. హాస్టల్ బోంక కొనుడైనా రాంగ కొనుడైనా బీరువా నిండా నీ బట్టలే ఉన్నాయి. ఎవరికైనా వారే తాగా బట్టలని. ఇప్పుడు నువ్వు ఇస్తావు అయ్యో పైసలు. అయినా గుద్దల దాకా ఎన్నో పడిపోతారు మీరు. దసరా రోజు నీకు బట్టలు ఎందుకురా? నేను పోతున్నా పో. నీ అవ దాసిదా దయాల పాలు వేసినట్టు ఎవరికి పెడతావు చూస్తాపో. నేను కూడా చూస్తాపో. పోతే ఇంక ఎటు పోతావు పోరు నువ్వు? పోను డాడీ, నువ్వే ఇస్తావు. మంచోని కదా మా డాడీ. మరి గుద్ద మూసుకొని నిలబోయి బాడకావు ఇస్తా గానీ ఉర్రకు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నువ్వు గంటే మీ అవ్వగంటే అక్కదాకా గతుకుతారు మీ బంతుకులు గంగలవోలు. The next day. అవురా మీ పిల్లలకు బతుకమ్మ చీర కొన్నవాట గారా? గుద్దాలు గుందిరా చీర కొన్నా నిన్ననే కొన్నా. దాకిలోడా నాకు ఇచ్చే 1000 రూపాయలు ఇరా అంటే చేతులు రావేవరా? ఏ ఇట్ట తీరటన్నా దింకపోతున్నా నీ 1000 రూపాయలకు ఇచ్చ గోమరు పట్టినట్టు వాడుతూ. అంతే మిఠకత్త మామ అంపుకత్త అల్లుడు అనాలి. ఈ అబ్బా నువ్వు ఇంకోసారి నన్ను పైసలు అడుగురా, చేతులు ఉచ్చ కూడా పోయా. మాకేనా బీరు తాగిపించిన వారా నీ ముఖం కంగలవోను. పోరి కనంగానే చీరలు కొని జాతులు కొని అన్ని కొని. ఇక అరే ఏం లోలిరా మీది? అవరా హాస్టల్లో మొగోళ్ళు వేసుకుంటారట గారా, నిజమేనారా? ఒరి నీ గుద్దని కప్పలు నువ్వు మొగోళ్ళు ఏంటిరా? నువ్వు మనిషి ఇంటికి ఎవరా? నాకు అర్థం కాదు. అసలు నీ తలిగాకి ఎరుపు కాలేసిన ఎట్లా వచ్చిందిరా? అవురా నిజమే, నాతో కూడా అన్నారు కొంతమంది. పెద్దల జుట్టు నీకు ఆగలేదు పూకుదల నువ్వు నోరు మీరా. మళ్ళీ ఎప్పుడు రిటర్న్ పోదాంతి హాస్టల్ జాతింది. ఇంకా ఊరు చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఎప్పుడు హాస్టల్ ఏముంది హాస్టల్లా? ఏముంది ఎప్పుడు పిచ్చలు ఏం లేదు. గోడలు బాత్రూమ్లు బ్యాటింగ్లు గంతే ఏముండదు. రాత్రి అయితే దుఃఖం వస్తుంది తెలుసారా బెడ్ మీద వండుకుంటే.
అయినా ఊరు కూడా బాగానే డెవలప్ అయింది కదా నేను పోయినప్పటి నుంచి. పోయిందే మొన్న, ఎందుకు ఎత్తులు తెంగుతావురా ఇప్పుడే దుబాయ్ నుండి వచ్చినట్టు. సరే కానీ 2 బీర్లు తీసుకోలేవురా? ఈ బిచ్చగాళ్ళ పైసలు లేవురా పూకా నా దగ్గర. నేను తీసుకుంటా, తాగుతావా మరి? తాగుతాడు ఎప్పుడు అడుగు, పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు దగ్గర నంగవడపోయినవరా పైసలు వస్తాయి. కూర డాడీ ఫోన్ చేస్తాను సప్లై. ఏడున్నావు బిడ్డ? ఇగో నేను ఇప్పుడే కట్టకు బాత్రూమ్ వచ్చిన డాడీ. అరే సిగరెట్ తీసుకో. కుర్రకురా లీక్లని చూడకి ఏం ఊరుతాను నువ్వు? ఈ గుద్దలు అరసమ్మలో ఇట్లా ఉండే ఆడ గుద్ద వంతలేదు ఒక కాడ. కాలు నిల్తలేదు ఎవరు ఇట్లా అక్కడ నాక పెడుతుర్రా నీకు? మళ్ళీ ఎవడు మోపారు? దినేష్ గాడు సోటు గాడేనా? ఏ లేదు డాడీ, దొడ్డి కాసిన నేను కట్టకు. అడవుడు చోటు గాడే కదా, గుద్ద గడుగుతాండే నీ పక్కకుండి ఇట్లా కట్టకు. ఏమైంది డాడీ ఇప్పుడు? మరలా గడ్డి లేదు కోసుకొచ్చేద్దాం, నేను అప్పాలు కాలుతా గానీ. నేను ఓన్ డాడీ ఒర్రేయక నన్ను. నేను ఆడికి వచ్చిందంటే మెడ సింపుల్ వలగానే ఎంత చెప్తున్నా, రావన్నా నేను ఆడికి? గండం పెన్ల ముండవ ఇంకోసారి పండుగలకు పబ్బాల ఇంటి మోకని అత్త చెప్పాను కొంచెం చంపునాను. హాస్టల్ నుండి అత్తే చాలు గింత నాన్న తుర్తి లేకుండా చేస్తారు. నీకు పిండి పట్టించుకొని రాదా, అప్పాలు చేయరాదా, కట్టెలు కొట్ట రాదా, ఇక నీ సాధన అవుతుందిరా నీకు? బట్టలకు పైసలు అడిగినావు, వద్దా నీకు పైసలు వద్దా? ఏ కావాలా డాడీ అత్తున్నావు? గుద్ద మూసుకొని రారా, అరసమ్మలో ఉన్నట్టు గుద్ద పోతలేదా నీకు? ఇంట్లో కాలు నిల్తలేదు. ఉర్రకే కొత్త కోడల మీద అత్తోరినట్టు అత్తున్నా గాని. పదా తొందరరా. సిగరెట్ అద్దారా మళ్ళా తాగురని వచ్చినాక తాగుతూ నన్ను బతకని ఏడు మా అయ్య. ఒక్కసారి ఫోన్ చేసిన వాళ్ళు దెబ్బకు ఫోన్ కొడుతూనే ఉంటారు 2 నిమిషాలకు ఒకసారి. గుద్ద వచ్చిన పో, ఇంటికి పోతే గుద్ద రాస్తాడు మీ అయ్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బై గాయ్స్, సీ యూ సూన్.